పార్వతి ఎవరో చెప్పిన మాట వినే కదా నీకు తెలియదు ఎప్పుడు ఈ పార్వతి అమ్మా దండాలు పెట్టిద్దమ్మా. అమ్మా అమ్మా పరమేశ్వరుడికి కవాటం తెరిచి లోపలికి ఆహ్వానించి లోపలికి తీసుకొచ్చి పన్నీరు స్నానములు చేసి ఎవరు నువ్వేనమ్మా పలుకుంది. ఎవరు బట్ట కాల్ చేసుకోండి. అమ్మా నువ్వెంతైనా దాసివి కదే. దాసిన అయితే మొక్కలు చేయకూడదు, ఆడవాళ్ళు చేసుకోవాలా? ఏదైనా పర్వాలేదమ్మా, పులి చర్మంతో ఉంటారు, నీకు ఆ భయం లేదే. ఆయన ఆభరణాలు కూడా నీకేం చెయ్యవే. ఆయన ఆభరణాలు నన్నే చెయ్యి, నిన్నే చేయని అబ్బాయి నన్నే చేస్తాయి. అమ్మా అమ్మా అదే లోపలికి ఆహ్వానించి పన్నీరు స్నానములు చేసి కస్తూరి హారతులు ఇచ్చి అమ్మా ఎదుటిని కస్తూరి దిద్ది మంగళహారతులు ఇచ్చి ఇంత మరత విసరవే అంత తిరుక్కొని వచ్చారు కదమ్మా. అలాగే చెప్తాను. కొట్ల కట్టుకొని అయ్యో నా తల్లి అంటికాయ కథ ఏడితే రప్ప ఏడు కుక్క కప్ప ఎలా కొడతా కుక్కరు కూడా ఏల పొద్దులు కూడా ఆలికి తీసుకుని ఆకి చేసుకున్నాక ఏళ్ళ చెప్పేది అమ్మా ఇలాంటి పనులు కట్టి నాకు చెప్పకపోతే నాకు చెయ్యి, నేను మొక్కలు కేట్ చేస్తానా? ఎవరి పనులు చేసుకోవాలి. నీకు రూపాయల జీతం పెంచుతాను. నాకు నెలకు 30 రోజులు జీతం ఇస్తాడు, జీతం చాలదా? అమ్మా అయితే ఊరు మొత్తం తిరుక్కొని వచ్చారు కదమ్మా. 87 కోట్ల జీవరాశులకి ఆహారం వేసాను అంటున్నారు కదా. మనకి మాత్రం ఆహారం ఒక రోజు నేను అమ్మా అందుకే కాలు పీకి ఉంటాయి, కాలు పట్టవే. అమ్మా అన్ని పనులు చేసి నేను ఆ వెండుకొండపై ఉంటాను, అక్కడ తీసుకురావాలి. అతన్నే ఇవన్నీ చెప్తానా? కాజల నువ్వు నాక చూసి నమ్మక నీకు నాకు కాలు పట్టాలా, నీకు నేను నోను రాయాలా? చెప్పిన పని నువ్వు చెయ్యి. దేనికి నీ నుంచి మగవాళ్ళకి ఆడవాళ్ళు పరాయిలు ఊళ్ళని చేస్తే నువ్వు చేయించుకోవాలి. నీకు సిగ్గులేదా చెప్పడానికి? అమ్మకం కదా అలాగా అమ్మగారు సిగ్గులేదా? నాకు చేసుకున్న వాళ్ళు నాకెందుకు? నీకే చదువులేం పని దాచానంటే కాల్ పెట్టి నాకు నవ్వుతాను లేదు. మీ అమ్మగారు చెప్పేస్తాను. చెప్తాను వచ్చి ఏం చేయమని నీ ఇష్టమే. నువ్వు ఎలా కిందపడి పడుతున్నావు నాకు తెలుసు. ఎలా చేస్తున్నావు? దోమలు స్నానం చేయలేదు కదా, దోమ పట్టి నా మీద ఒక దోమ లేదు, నీ మీద ఎన్ని దోమలే. అన్నా మరి పన్నీరు నీకే తాను వాళ్ళకి తాను చేసుకుంటాను. వెళ్ళిపోదమ్మా. మీ అమ్మగారికి ఎక్కడ రమ్మా? మీ తాత చేయొచ్చేస్తాం మరి వెళ్ళిపోయి తల్లి అనమా అలాగే తల్లి నీకు ఎట్లా దెబ్బు నీకన్నా తల్లిదండ్రులు రేపు చెప్పమ్మా అలాగే చెప్పు తల్లి.
దేవా తల్లి అవును. ఇంకా నీ ఎట్లా దేవో చెప్పమ్మా చెప్పమ్మా. అలాగే చెప్పు తల్లి కొంచెం ఉతారైందని తీసుకొచ్చిన ముసలోడు పన్ను నా నేటి అడగడంటాడు ముసలోడు అడుగు పొందాం ఎవరికి నువ్వు చెప్తాను గారు పడ సరేనమ్మా. నేను ఎక్కడ పుట్టాను? నువ్వు ఎక్కడ పుట్టావు ఎలా పుట్టాను? ఎలా పుట్టావు చెప్తాను మీరు. అలా కావుదాము చెప్పమ్మా ఎలా కొంటారు మెల్లి మెల్లి కంటే ఒక నడపదారా మా కొత్తలమే అడగలే ఏంటి ఎప్పుడు దిమ్ము కొంత మాకు అర్థం అక్కడ అలా లేదు పాత ముసలు నాకు ఎప్పుడు పడపడుకుంటారు అలాగా అమ్మా అమ్మా నేను ఎక్కడ పుట్టాను? నీవు ఎక్కడ పుట్టావు ఎలా పుట్టాను? నువ్వు ఎలా పుట్టావు చెప్తాను విను. నీకు ఒకనాడు వచ్చినాడు పోస్తా నేను పోగులు పని భయం పడుతుంది పోగుడమ్మంటాను వేటే జీతి రాగానే తెమ్మనం కాదు అది ఎలా పవర్ వస్తుందో అది కోపం ఉండదు అది ఎలా కొంచెం తెలియదు అమ్ముతాడు దీనికి వెళ్ళిపోయి మేము తెలిసిన ఇప్పుడు చేస్తాను నెక్కలో అమ్మ అమ్మా అమ్మ ఏంటమ్మా? నానేట అన్నేదమ్మా నేను ఇంకేట అన్నే అంత దయ్యం ఉంది అమ్మా ఎలా ఏమమ్మా మా సామాన్లు కంట నీవి చాలా బాగున్నాయి. నాకు చిక్కుకున్నాయి మీ వాడి చిప్ప ఏంటి సామాన్ అమ్మా ఒంటి సామాన్లు ఇవి కొట్టుకుని సామాన్లు అవి అమ్మా అమ్మా సామాన్లు జాగ్రత్త. నా సామాన్లు కేటు పర్వ నింపినున్నా ఎందుకంటే ఈ గ్రామంలో ఉన్న కుర్రవాళ్ళు పట్టుకుని పారిపోతారు. కొట్టుకొని పారిపో కొత్త చేయించుకుంటారు అమ్మా నా సామారు నా ప్రాణపుత్రుడు మీ ప్రేమనాథుడు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు ఎక్కడ ఉంటారు? ఉంటారు ఇంకా నేను అమ్మా అమ్మా తట్టుకుని ఏంటి ఇసిరితే అమ్మా అమ్మా నా సామారు నీ స్వామరు నువ్వేటన్నా పలకొండ గిని పెద్దగంట లేదమ్మా నా సోమవారం తీసుకుని రాయమ్మా. ఎవరు నీ స్వామి నాకు తెలియదు తెలీదా? ఎవరమ్మా నా ప్రాణస్తుడే. ఎవరు నీ ప్రాణేశ్వరుడు ఎవరో నీ భర్త ఎవరు నాకు ఆ కైలాసం ఉంటారమ్మా. ఇక లాయమ్మ కూడా కాదురా గౌర గౌరమ్మా పార్వతమ్మమ్మ పార్వతమ్మ ఆ అమ్మకి అతనేనే ఎవరో నా ప్రాణస్తుడు ఏ తాగుతున్నాడు నా ప్రాణనాథుడు. అమ్మా అమ్మా ఏం చూడటం ఏంటమ్మా? అతను కాదు ఏటి ఉన్నాయో చూస్తున్నామంతా సామాన్లు ఉంటుండొచ్చు నన్ను ఒట్టు పని అమ్మా నా సామారికి సామారికి నా ప్రాణస్తుడు నీ ప్రాణనాథుడికి ఏమి లేకపోతే పర్వాలేదే. ఏమి నేపని పర్లేదు బాగులు ఉన్నాయి తాళ్ళు అది కాదమ్మా ఆస్తి లేకపోతే పర్వాలేదు. ఆస్తి ఎప్పటి నుంచి పూర్వప్పుడు కాదు నేను పుట్టింటాను ఏంటి ఆస్తి మీకు ఎక్కడ అన్నం లేకపోతే పర్వాలేదు. అన్నం నేపని పర్వాలేదు ఉండగనాలు ఉండాలి. ఉండగానే అతనికి అసలు ఉన్నాయో అమ్మా నా సోమరు చాలా మంచివారమ్మా. అతనా కొత్తగా ఊరి దగ్గరికి వెళ్తే అతనికి ఆళ్ళ దగ్గర మంచోడు అయిపోతాడు ఉన్నోడు కట్టెట్టు అయిపోతాడు నా సోమవారికి భార్య ఉన్నా పర్వాలేదు.
పర్వాలేదు. ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా నేను భరిస్తాను. నీకు పర్వాలేదు, కొత్త నీకేం తెలియదు. అతను తోడు సంగతి నీకు తెలియదు అనుకుంటే భయపడతాను. అమ్మా తీసుకుంటున్నావే అతను పత్తడు రోడ్డు అడగంటూ అన్నాడు. ఏమ్మా ఇందాక అతను ముసలి 50 పత్రం తగ్గేస్తాడు. కేడాస్ జాయిన్ చేసిన అనుకుంటున్నాను. అమ్మా నా సామాన్ నడవలేకపోతే ఎత్తుకుని తీసుకుంటా. అతను అలా ముసుకో, నువ్వేం చేసుకుంటావు. అవును మగుడు మగుడు అని అంటున్నావు కదా. అవును పరమేశ్వరుడికి నీకు మొగుడా? ఏమి పరమేశ్వరుడు నీ మొగుడు కాదే. ఏమర్థ పరమేశ్వరుడు నిన్ను ఎందుకు తెచ్చారో నేను చెప్తాను చూడవే. చెప్పవే. యుగాంతమ 14 లోకాలు అణగించిన కొరకు నిన్ను ప్రేరేపించాడు ఆ యొక్క బ్రహ్మదేవుడు. అంతటి గంగాభవానమైన నీవు నీకు అడ్డేవారి లేరని సమస్త లోకాలను నీ పొట్టలో పెట్టుకున్నది చాలక శంకరుడు నివాసం అనే హిమాలయ పర్వతములు వెండుకొండపై కూడా ప్రవహించసాగావు. అది చూసి పరమేశ్వరుడికి కోపం వచ్చి గంగాదేవి ఏమిటి అద్దు మీరుతుంటారని నిన్ను అడిగారు. స్వామి ఇది విధాతవరమును మీరు ఎరింగరా నీ వంటివి. విధాతవరమా నీ అహంకారమా అన్నారు పరమేశ్వరుడు. అహంకారము కాదు స్వామి, నా ఆనందము నీ వంటివి. నీ ఆనందము ప్రళయమైన బాధాకరి ప్రళయము అన్నారు పరమేశ్వరుడు. బ్రహ్మదేవుని ఆజ్ఞ పాటించిన ధర్మము కాదా నీ వంటివి. బ్రహ్మదేవుని ఆజ్ఞ పాటించవచ్చును, కానీ స్వార్థము కోరి సంచారించడం అధర్మము కాదా అని పరమేశ్వరుడు అంటది. స్వామి స్వార్థము లేని వారెవరు? ఆనాడు జితేంద్రులై తపస్సు చేస్తున్నట్లు నటించి పార్వతీదేవిని పెళ్ళాడుట స్వార్థము కాదా? మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తితో కూడి కాల భైరవుని పుట్టించిన స్వార్థము కాదా? దక్ష యజ్ఞముల ధ్వంసం చేయడం స్వార్థము కాదా నీ వంటివి. అప్పుడు పరమేశ్వరుడికి కోపం వచ్చి గంగాదేవి మాటకు మాట జవాబిస్తున్నావు. చూడు నీ కర్మము దాల్చదును. 7 పురములో జాలారి కులములో నీవు జన్మించదువు కాక నిన్ను శపించారు. అప్పుడు నీవు దిక్కముఖముతో గతిక చవునుకుచు పరమేశ్వర నేను చేసిన ఈ చిన్న తప్పునికి తమరింతటి శాపము చెడుతాగున దయచేసి ఈ శాపమును మళ్లించమని నా పరమేశ్వరుడు పాదాలపై ఒరిగితే దయగలవాడై దయామునుడై గంగాదేవి ఆడదానికి ఇంత అహంకారం పనికిరాదని నీకు నేను శాపం ఇచ్చింది. అయినా నేను విస్తరించరాదు. 7 పురములో జాలారి కులములో జన్మించిన వెంటనే నిన్ను నా జడలో ధరించిన వాగ్దానం చేశారు. కానీ ఆయన సుప్రాం కూడా గంగరాం కూడా నీ పిల్ల అంటది. తగులుకున్నాడు సరైన తగులుకోరా తగులుకొని పీకెత్తాను బొడ్డు కొనుడి తాగెత్తా. నీకు జాతర అయితే చేసుకున్నాడు అలాగే పీకెత్తుకుంటావా? గౌరవనీయులైనా పూజలైనా నన్ను కాపురస్తులైనా వావులు అక్కడ ఉంటాను అంటున్నావే. అవునే అక్క. అదే విధంగా ఈ గ్రామ కాపురస్తులైనా పంజాబ్ గౌరవ
మాట్లాడుతున్నావు అయినా నువ్వు నన్ను ఏం చేయలేవు ఎందుకు చేస్తానంటే ఏం చేయగలని మాట్లాడతాను అమ్మ ఎలారా సాంబారు సాంబారు నాకు చెప్తాను ఉన్నారే మణి పక్కన అతను ఉంటారు ఈ బుద్ధి చేస్తాను అతను బుద్ధి వచ్చుకోదు ముసుకోండి మేళ్ళ వచ్చి మేళ్ళ మీద బుద్ధి బుద్ధి ముసుకోండి పోతుంది నన్ను బుద్ధి చేస్తావా అమ్మా అమ్మా ఏమంటుంది ఉద్దుకుండా పోతే పని మనకి లేదు 2 తలుపులు తీసి నెట్టిట్లు మందం వేసి పరుపు వేసేసి ఫ్యాన్ వేసుకొని పడుకుని ఊరు తడుగు తప్పు చూసుకోమ్మా అక్క సరే చెప్తాడు మనమంతా కనుకున్నా అవసరం లేదా ఏమిటక్క అక్క ఏమంటుందో వింటున్నారా అహంకారంతో పెద్దదయ్యా ఎవరికి అహంకారంతో మాట్లాడుతుంది పెద్దదయ్యా చిన్నదైతే మాత్రం బాగుదా తీసుకొచ్చాడు బాగా చూసుకోవా ఏమి ఎవరు అయ్యో పార్వతి ఏమని పెద్దదాన్ని అహంకారంతో మాట్లాడు లేదు చిన్నదై పక్క చేరిపోతే పర్వాలేదు పెద్ద అహంకారం మాట్లాడుతుంది అలాగే నేను అలాగే అనలేదు చెప్తాయి కదా ఓసించవా చూడు ఎన్ని బ్రహ్మాండాలు చేసో 85 కేజీలు ఇక్కడ మీరు అబద్ధం ఆడారు 60 కేజీలు తక్కువ నీకు సులువు చెప్తాను మినమ్మొక్క తీసుకొని లారీ లేదు తీసుకెళ్ళి బాగుంది నేను వచ్చే నేను సంగతి చూసుకున్నా తప్ప మీకు నేను ఏ తక్కువ చేశాను స్వామి కార్యేసి దాన్ని నీకు కరుణించలేదా స్వామి నేను అన్నానా భవాని భవాని ఏమి
అమ్మ సొమ్ము దాచాడుగా మా అమ్మ కొరత నువ్వా చిన్న దూరం ఉండి మాట్లాడు ఎందాక ఎవరు పడుకోండి పెట్టిపోతావా కరెక్టే దగ్గర పోరాడు ఏం కాల్చిందో మా అమ్మ దగ్గర నువ్వు పనులు కొనుకమ్మా కోరుకు జోమ ఈ 10 నుంచి పడి ఎర్రా నీకు బామనని బాయివని భాషలు చేసి అధికారం ఇచ్చాడా అవునక్క పరమేశ్వర మరే తానం రే బామనని బాయివని భాషలు చేసి తెచ్చాడు దానికి అధికారం ఇచ్చావా తప్పదు కదా కళ్యాణ్ గురించి చేస్తుంది కానీ కావాలని అంటే అధికారం ఇచ్చేదా లేదు నీకెంత అధికారం ఉందో గంగకు కూడా ఎంత అధికారం ఉందో చెప్పండి సమానమే కదా పార్వతి అది అర్థం అనిపిస్తురా భోజనం పెట్టడం సరిపాటు పెడితే ఒప్పుదామా మధ్యన అవునట ఒకరికి ఎంత పెట్టమో ఒకరికి ఎంత పెట్టమే తోలు ఊరుకుంటారా సమానంగా మీ జగన్ కళ్ళు లాంటి వారు కదా భవాని చూడండి పర్వాలేదు భోజనం బాధకి పెట్టనే భవాని అవునా గంగ ఏమిటక్క నీరి పేద చేస్తాను చూడు అక్క నువ్వు ఏమైనా సరే నువ్వు ఎంత గొడవ పడుకున్నా ఎన్ని గొడవలాడినా ఒక భర్త కొనడం తప్పదక్క అవునక్క కానీ నేను ఒప్పుకోను ఏమి ఇది తగు లేకుండా నేను పని చేస్తాను పలకొర ఎందుకు వచ్చినా నేను ఎలా కొన పని నీ ఇద్దరికి ఇష్టమైన పోస్తానమ్మా ఎలా పంచుతా ఇక్కడి నుంచి కిందకి సగము మీదకి సగము నీకు కింద కావాలా మీదని కావాలా చిన్నదాని కాడు కోరిక నాకే ఫస్ట్ అడిగావా అమ్మా పెద్దదే కదా ముందు అడుగుతా తనకు అడుగు అమ్మా అమ్మా ఏళ్ళ పట్టుకున్నా తగ్గులు ఆడుకుంటారు తీసుకుంటారు తగ్గు లేక సెపరేట్ చేసేస్తారా ఇది పట్టుకొని పెట్టుకుని ఎంత నేపడి వెళ్ళాలా
ఇక్కడ ఉందా ఇక్కడ నుంచి కిందకి ఒకరికి మీదకి ఒకరికి నీకు కింద కావాలా మీదకి కావాలి అమ్మా అమ్మా సాక్షాత్ ఆ పరమేశ్వరుడు ముక్కలు చేయడానికి వచ్చావేమంటే ముక్కలు లాంచ్ చేయలేదు మీరే ముక్కలు చేసి చెప్పండి సరే ఫోన్లో ఎందుకు వచ్చిందో దేనికి ఆశపడి వచ్చిందో దాన్ని అడగవే అదే దానికి ఏది కావాలంటే అది తీసుకోమని అడిగి తప్పేది అమ్మా అమ్మా మరెందుకని నువ్వు అమ్మా అమ్మా నేనే డిసైడ్ అయిపోతా అయిపో అమ్మా మీదకి కావాలా నాకు మీదకే కావాలి నీకు మీదకి కావాలా ఆ అమ్మ కూడా మీద కూడా కింద డేట్ చేసుకో అమ్మా ఆ అమ్మ కదా ఎక్కడి నుంచి మీదకి కావాలట నీకు మీద నాకు మీద ఆ కింద నాకు ఇచ్చారా వెళ్ళే మరి ఎందుకు బాధ అమ్మా 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 ఎలా రాయి అక్క మీదనే నేను కింద బాగా పెంచుకోండి ఎందుకంటే పూజించుకుంటేనే బాధమ్మా బాధమైన అంటే నిండమైన అమ్మా పూజ చేసుకుంటానండి అనుకుందా కింద బాధ పూజ కట్టండి అమ్మ చూస్తే నింగమే నువ్వు చేస్తే పూజ చేసుకోండి ఆ అమ్మ నింగానికి పూజ చేసుకోండి నా మధ్యలో పూజ చేసుకోండి అమ్మా ఎన్నో మాట అడగండి ఉండమని బాగా చెప్తాను వాడుతున్న మాటలేమిటి చెప్ప అక్క సరే చెప్తాను అమ్మా
పరమేశ్వర అయ్యో భవాని ప్రాణనాథ దేవి నాకెందుకు ఇదంతా స్వాతం నీవు అలాగనండి ఎలాగ పార్వతి ఎంత మాత్రమైనా ఈ కైలాసంలో ఉండలేను స్వామి. అయ్యో పార్వతి నీవు కైలాసంలో లేకపోతే మరి నేను మరి ఈ కైలాసంలో ఉండగలనా ఎవరితోనే నీవండి ఎవరితోనే నీవంటుంది ఏమైనా యాలంటే ఏమైనా సమతండి పరమేశ్వర ప్రాణనాథ నాకెంత అన్యాయం చేస్తున్నా నీవు అలాగే నన్ను పార్వతి ఎంత మాత్రం భవాని ఈ కైలాసంలో నీవు కైలాసకి నీవు వెళ్ళవద్దు పార్వతి పరమేశ్వర నేను భవాని దేవి నేను మీకే తక్కువ చేశాను స్వామి. నేను అలాగనన్నానా గౌరీ ప్రాణనాథ నన్ను పార్వతి నన్ను విడిచి ఆ ఏలూరు పురమునకి ఎలా వెళ్ళుతారు స్వామి? అయ్యో కావాలని వెళ్ళిద్రా పార్వతి లోక కళ్యాణం గురించి అలా జరిగింది పార్వతి వీడి వెళ్ళిపోతివా నొక్కిసి కిందకి మళ్ళీ ఆ వైట్ నొక్కిసి కింద నొక్కాలి దాన్ని రెడ్ నొక్కకూడదు పక్కన వైట్
వెళ్ళలేదు. ఇదిగో నేను ఇప్పుడు పొద్దున్న తీసుకొస్తాను కదా. మళ్ళీ వెళ్తా నీకు టికెట్ నచ్చేది మళ్ళీ వెళ్తా నా భార్య నా ప్రశ్న ఆడుకొని సిగ్గి నాకు ఎందుకో. మళ్ళీ వెళ్తారా తీసుకొస్తాడా ఏమి ఒగ్గి కట్టాలి వెళ్ళిపోతుంది అలిగి వెళ్ళిపోయినా వాళ్ళు ఒగ్గిస్తాను అనుకో. ఇలాంటి వారు ఎవరు వాళ్ళు ఒగ్గిస్తారు. నా భార్య నా ప్రశ్న ఆడుకొని తెచ్చుకోండి. నీకు ఎందుకు అంత దీనిగా చేసి చేసి మళ్ళీ బట్టి మార్కోవడము కాలు పెట్టుకోవడం అనవసరము. బదులు ఆడుతున్నా ఏమి అమ్మ వెళ్ళిపోతారా అమ్మ మళ్ళీ వెళ్తా బతి మాతావో నా భార్య నేను బ్రతులు ఆడుకుంటాను అన్న లేదు. అమ్మ నువ్వు వెనక్కి తిరిగి వాడతా నేను మధ్యలో ఉంటాను నీకు డామాలు ఎప్పుడు నేను తెచ్చాను డ్యామ్తోనే ఒకటి వెళ్ళిపోతుంది పార్వతి కోమలాంగి పార్వతి కాక్షాయిని భవాని చాముండేశ్వరి పెట్టండి మరి
కాక్షాయిని కాలి ఖాళీ అయిపోయింది ఇప్పుడు ఖాళీ